మేధావుల ముసుగులో వ్యక్తిగత విమర్శలు దిగడం అనేది అసలు నిజంగా ప్రజాస్వామ్యబద్ధం. అసలు వీళ్ళు తెలంగాణలో తిరగనివ్వమని అనడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిరగనివ్వడానికి వాళ్ళకి ఏ అర్హత ఉంది? ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. వాళ్ళకు కూడా విషయం తెలుసు. కానీ వాళ్ళు లబ్ధి కోసము, చీఫ్ పొలిటికల్ గా ఎదగడం కోసమో, లేదా పబ్లిసిటీ పెంచుకోవడం కోసమో మాట్లాడుతున్న మాటలు తప్పించి ఇంకే విధంగా మేము చూడట్లేదు. నిజంగా మేము ఒకటే అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో చేసిన మంచి కార్యక్రమాలు వాళ్ళకి తెలియవా? చైత్ర అనే ఒక అమ్మాయి 5 సంవత్సరాల వయసులో అత్యాచారానికి గురై చనిపోతాయి. ఎవరైనా వెళ్ళింది? మానసిక ధైర్యాన్ని కల్పించింది ఎవరు? వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించింది ఎవరు? ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసింది ఎవరు? ఈ మేధావులని ముసుగులో ఉన్న ఏ ఒక్కళ్ళైనా ఆ రోజు ఖండించాల్సింది. మా ఆడబిడ్డ మా అన్యాయం జరిగింది, మేము చూసుకుంటాం అనాల్సింది కదా. ఎప్పుడు కూడా ఆయన తెలంగాణ ఆంధ్రాని కాదు, ఎక్కడైనా సరే ఆయన స్పందించే గుణం ఆయనకుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఎన్ని టీటీసీ నిధులు తీసుకొచ్చారు, సొంత నిధులు ఎంత ఇచ్చారు వాళ్ళకి తెలియదా? అలాగే తండాలో అంటే ఆదిలాబాద్ తండాలో చేసిన మంచి పనులు తెలియదా? ఫ్లోరైడ్ సమస్యల గురించి మంచి పనులు ఆయనకి తెలియదా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అలాగే కరోనా సమయంలో కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు, ఆ విషయం వాళ్ళకి తెలియదా? సో ఈ రోజు వాళ్ళు ఎక్కడి నుంచి ముడుపులు వస్తున్నాయో తెలియదు, కానీ ఆ ముడుపులు తీసుకుని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతారు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఎక్కడైనా పార్టీని స్థాపించవచ్చు. నేను ఒక్కటే వాళ్ళని అడుగుతున్నాను, తెలంగాణలో ఆయన పార్టీని స్థాపించి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా సామాన్యుడికో చదువుకున్న వాడికో టికెట్ ఇస్తుందా? అలాంటిది జనసేన పార్టీ 8 మంది ఎస్సీ సామాజిక వర్గం, 8 మందికి ఎస్సీ నుంచి కావచ్చు, బీసీ సామాజిక వర్గం నుంచి కావచ్చు టికెట్లు ఇచ్చింది. సో మీరు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడారా? వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? వాళ్ళు ఉద్యమకారులు కాదా? వాళ్ళు ఓయూ బిడ్డలు కాదా? మా రామకృష్ణ ఓయూ నుంచి పోరాటం చేసిన వ్యక్తి కాదా? మా సంపత్ నాయక్ ఓయూ నుంచి పోరాటం చేసిన వ్యక్తి కాదా? సో వాళ్ళు ఉద్యమంలో పాల్గొలేదా? సో మీరు ఎందుకు అలాంటి సామాన్యుల్ని ప్రోత్సాహాన్ని కల్పించలేదు? ఏ రోజు సపోర్ట్ గా వాళ్ళకి ఎందుకు మాట్లాడలేదు? సో వాళ్ళు చట్టసభల్లోకి వెళ్తే ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తులు కదా. ఏ రాజకీయ పార్టీ కూడా చెయ్యని సాహసం చేసింది జనసేన పార్టీ. ఎందుకంటే జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం రాజకీయంగా ఎదగడమో, పదవులు తీసుకోవడమో కాదు, సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి. ఎందుకు ఒకటి చెప్పండి రత్న గారు ఒకటి చెప్పండి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అసలు టార్గెట్ అయ్యారంటే మీరు ఏం చెప్తారు? అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పని ఏంటి, తెలంగాణకి ఏం చేశారనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం ఏంటి అసలు? అదే చీఫ్ పబ్లిసిటీ కోసం. అంటే వీళ్ళు ఎవరో కూడా తెలియదు. అదే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నైట్ వాళ్ళు అదేంటండి, ఎవరో తెలవకపోవటం ఏంటండి? రత్న గారు మీరు జనసేన నేత, ఎవరో తెలవకపోయేటువంటి ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు, ఇంకొక జర్నలిస్ట్ బక్క జడ్సన్ గారు, వీళ్ళందరూ కూడా తెలంగాణ జర్నలిస్టులందరికీ సుపరిచితులు, గౌరవ మర్యాదలు ఉండగలిగిన వాళ్ళు. ప్రజలందరూ కూడా వీళ్ళు మాట్లాడిన మాటలను వింటూ ఉంటారు. వీళ్ళు ముక్కుముఖం తెలియని వాళ్ళు ఎలా అవుతారు? హలో, ఇప్పుడు ఇదే పాసం యాదగిరి గారు ఒకప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుల్ని ఎవరైనా పార్టీ స్థాపించవచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ స్థాపించవచ్చు, ఎవరికైనా హక్కు ఉంది అని మాట్లాడారు. ఈ రోజు అదే ఆయన ఏం మాట్లాడుతున్నారు? వ్యక్తిగత విమర్శలు. అంటే పెళ్లిళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారుడు మాటలు. అంటే ప్రజాస్వామ్య విలువలు వాళ్ళకి తెలియదా? ఒక జర్నలిస్ట్ గా వాళ్ళ యొక్క సుందరతనాన్ని చెప్పాల్సిన అవసరం లేదా? సో వీళ్ళు ఎక్కడి నుంచో ముడుపులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అండి రైట్, చివరిగా ఏం చెప్తారు మీరు? చివరిగా ఏం చెప్తారు రత్న గారు? చివరిగా చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని స్థాపించుకోవచ్చు, పార్టీని నడపచ్చు. సో మేము ప్రజల ఆశయాల కోసం ప్రజల మద్దతుతో ముందుకెళ్తాం. మైకి దొరికింది కదా అని వాళ్ళు ఇష్టం మాట్లాడినా ప్రజలు విశ్వసించరు. మేము ప్రజల్లో బలంగా పోరాడుతూ వాళ్ళ పక్షాన్ని నిలబడుతూ రాబో రోజుల్లో ఇక్కడున్న తెలంగాణ బిడ్డలే రేపు అసెంబ్లీలో అడుగు పెడతారు, ప్రజాదళం వినిపిస్తారు, ప్రజలకు అండగా నిలబడతారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఇక్కడ నిలబడుతుంది. రైట్ రత్న గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడి సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్ సార్, రెండు బయటలు ప్లే అవుతాయి. సంపత్ నాయక్ గారు ఒక బయట ఒకటిను, సాగర్ గారు బైక్ 2 బయటలు ప్లే అవుతుందాం ఒకసారి.
మాట్లాడతారా? మనం కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ వల్లనే అంటున్నారు కదా మీరందరూ. మీరు నన్ను అడగండి అన్న క్వశ్చన్. నేరేళ్ల ఘటన జరిగింది. దళిత బిడ్డలను ఇసుక మాఫియా చేసి తీసుకపోయి చంపివేసి అన్న వాళ్ళని ఎట్లా కొట్టింది తెలుసా? 3rd డిగ్రీ చేసిండ్రన్న. ఇప్పటికి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళ కింద వెళ్ళి 3rd డిగ్రీ చేసి అప్పుడున్న ఎస్ఐ ఎస్పీలు కొట్టిండన్నారు. ఏం దానిపైన ఏమో మాట్లాడలే. నేను మాట్లాడినా జనసేన నుంచి. నేను జనసేన జెండా ఎప్పుడైతే కప్పుకున్నానో నేను మాట్లాడినా. నేరేళ్ల ఘటన పైన నేను మాట్లాడినా. ఇవాళ పేదల భూములు, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఆడ ఫార్మాసిటీ పేరుతోని, గత ప్రభుత్వం ఫార్మాసిటీ ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ లంబాడి ఆ బీసీ బిడ్డలై, యాదవ గౌడ బిడ్డలై, లేకపోతే మాదిగా మాల బిడ్డలై భూములు లాక్కోపోతా అంటే ఏడపన్నవరా పృథ్వీ? మాట్లాడదాం. లగచర్ల విషయంలో బేడీలేసి ఆ భూములను కూడా రైతులను బేడీలేసి సంగారెడ్డి జైల్లోకి తీసుకపోతే మేం మాట్లాడినాం రబాయ్. మేం కొట్లాడినాం. ప్రజా సమస్యల పైన పోరాడుతున్న వామనరావు కేసు మీ అందరికీ తెలిసే ఉంటది. ఒక లాయర్ ని పట్టపగలు చంపివేసిండ్రు. ప్రజా సమస్యల పైన మాట్లాడితే భూపాలపల్లి దగ్గర ఇక్కడ గోదావరిఖండ్ సైడ్ వచ్చాడు. మాట్లాడినారా నువ్వు? నేను మాట్లాడినా చెప్తున్నాం కదా. ఖమ్మం మిర్చి రైతుల గురించి సరైన మద్దతు ఇవ్వలేదంటే జనసేన పార్టీలోకి వచ్చి మేం మాట్లాడినాం. ఇంటర్మీడియట్ విద్యార్థులు 23 మంది చనిపోయి అప్పుడున్న గ్లోబల్ సంస్థకి ఇచ్చిండని చెప్పి ఈ తెలంగాణ బిడ్డలు చనిపోతే ఇగో ఇక్కడున్న శంకర్ గౌడ్ గారు, నేను, తమ్ముడు రెడ్డి, దాని తర్వాత మన మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం మేం కొట్లాడినాం. మేమేమైనా చెప్తున్నామా? ప్రజా సమస్యల పైన పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. నాకైనా దమ్ముందా? మీకు దమ్ముందా చెప్పండి, తెలుసుకుందామా? ఆపగలరా? మీకు రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ హక్కులు తెలిసే మాట్లాడుతున్నారా? తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పటి వరకు చాలా ప్లీజింగ్ గా కూడా కాదు, అరే మా కళ్యాణ్ గారు నేర్పిన సంస్కృతి అంటే మనం తగ్గుదాం. కానీ మేము ఎదురు తిరగాల్సి వస్తే మాత్రం నిజంగా తట్టుకోలేరు. అది గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, మానవత్వాన్ని చూసాం కానీ కులం అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్. మనం పుడతాం, దాంట్లో ముందుకు, అంతేగాని దాంట్లో కూరుకుపోం కదా. దాన్ని అర్థం చేసుకుంటాం, గౌరవిస్తాం.